సైకిల్ మించి ఏమో మోటార్ సైకిల్ ఏమో కారు మించి మళ్ళీ హెలికాప్టర్. ఎంత సినిమా ఉంటుంది దానికి. దేవునికి స్తోత్రం కలిగి. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇలాగూ నిట్టూర్పు విడుస్తున్నటువంటి తరుణములో యెహోవా దేవుడు ఆ నిట్టూర్పు విడిచాడట. తర్వాత 2వ అధ్యాయం 18వ వచనంలో త్వరగా సహాయం చేయండి ఏంటి. విని సంతాపించి అంటే వీళ్ళ నిట్టూర్పిడుతుంటే ఆయన కూడా చూడండి, డెలివరీ అవుతుంటే బాగా ప్రేమించినటువంటి భర్త డెలివరీ అవుతుంటే డెలివరీ అవుతుంటే బయట ఏం చేస్తుంటాడండి, చేతిలో చేసి తిరిగేస్తూ ఉంటాడు. అటు ఇటు తిరిగేస్తూ ఉంటాడు. ఎవరి మీద? లోపల సంతాపం ఏంటి, ఏమవుతుందో, బిడ్డకేమవుతుందో, తల్లికేమవుతుందో, నర్సు ఏరిపోయాక న్యూస్ తీసుకొస్తుందని ఎంతగానో ఆందోళన పడిపోతూ ఉంటాడు, టెన్షన్ పడిపోతూ ఉంటాడు, లోపల సంతాపడిపోతుంటాడు, బయటికి బాధ వెళ్ళగక్కలేడు. లోపల దేవుడి చూస్తూ, వారిని పరిశీలన చేస్తూ, వాళ్ళ బాధలు చూస్తూ, వాళ్ళ ట్రిప్పులు చూస్తూ లోపల అమ్మ అయ్యో వీళ్ళని ఎందుకు వదిలేశాను, అయ్యో పోలే, తెలియక చేశారులే, తెలుసు వారికి చెప్పేవారు లేరులే. చెప్పే మోషే చనిపోయాడు 120 సంవత్సరాలలో. చెప్పే మోషే చచ్చిపోయాడు. యెహోషువ చనిపోయాడు 110 సంవత్సరాల వాడి. అతడు కూడా ఏమైపోయాడండి? చదవండి 2వ అధ్యాయం 8వ మాట. నూను కుమారుడిని యెహోవా దాసుడు యెహోషువ 110 సంవత్సరములు గలవాడై మృతి నొందినప్పుడు అతడు కూడా వెళ్ళిపోయాడు. అందరూ పోయారు. అందరూ పోతే మనకు కూడా ఏముంటుందండి? మనం కూడా పోతే అనుకుంటాం. మన తోటి వాళ్ళందరూ పోతే మనకు కూడా ఏమవుతుందండి ఫీలింగ్? నా తోటి వాళ్ళందరూ పోయారా, నేను కూడా పోవాలనుకుంటాడు. ఎవరూ లేరు. అయ్యో, నా ప్రజలను నడిపించడానికి, నా ప్రజలను ప్రేమించడానికి, నా ప్రజలను ఓదార్చడానికి, నా ప్రజలకు ధైర్యం చెప్పడానికి, నా ప్రజలకు ఓదార్పును కలుగు చేయడానికి, వారికి భుజం తట్టి మీరు భయపడకండి, మీ శత్రువుల చేతుల నుండి విడిపించడానికి నేనున్నాను, నేను యుద్ధం చేస్తాం, మనందరం కలిసి వారితో పోరాడదామని ఓ పోరాట పటిమ కలిగిన నాయకుడు వారికి లేకుండా ఉన్నాడని నా దేవుడు ఏం చేయమంటున్నాడండి? సంతాపం పొందుతున్నాడట. మీరు అనుకోవచ్చు చాలా సందర్భాల్లో ఏం దేవుళ్ళండి వదిలేసాడండి మమ్మల్ని, ఎప్పుడు విన్నాడండి మా ప్రార్థన, ఏది పట్టుకుంటే అది అవ్వట్లేదండి పాస్టర్ గారు, ఎందుకు వచ్చిందండి? అప్పులేనండి, బిడ్డల పరిస్థితి బాగోలేదండి, భర్త పరిస్థితి బాగోలేదండి, కుటుంబ పరిస్థితి బాగోలేదండి, ఎప్పుడు చూసినా అదిగో అదే పరిస్థితి. ఉదయం లేవడం సాయంత్రం రావడం, ఉదయం లేవడం సాయంత్రం. ఏం మారిందండి మా బ్రతుకులు? క్యాలెండర్ మారింది, తేదీ మారింది, నెలలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. బిల్డింగ్లు అవుతున్నాయి, బిల్డింగ్లు మళ్ళీ 2-3 ఫ్లోర్లు అవుతున్నాయి, ఊర్లో పెద్ద కార్లు కూడా వస్తున్నాయి, అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, ప్రభుత్వాలు కూడా మారబోతున్నాయి. కానీ మా పరిస్థితి మాత్రం ఎక్కడ మారలేదండి బాబయ్య, అక్కడే ఉందండి అని బాధపడుతున్న కుటుంబాలు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు మిమ్మల్ని చూసి ఎవరు లక్ష్య పెట్టలేదనుకోవచ్చేమో, కానీ నా దేవుడు మిమ్మల్ని చూసి ఖచ్చితంగా సంతాపపడతాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బాధపడతాడు. ఆయనకి ఎవ్వరు శత్రువులు కాదండి, ఆయన అందరినీ ప్రేమించినట్టు. కానీ అరచేతులలో మిమ్మల్ని చెక్కుకున్నాను. కొన్ని సందర్భాల్లో దేవుని విడిచిపెట్టేసిన, కొన్ని సందర్భాల్లో దేవుని విడిచి మనం దూరంగా వెళ్ళిపోయినా, ఆయన గాయాలు రేపినా, ఆయన గాయాల్లో మనం వేలిపెట్టి గెలికినా, నిన్ను ప్రేమించిన దేవుడు ఆ ప్రేమను మాత్రం వదలడు. నీ గురించి ఆయన ఏం చేస్తున్నాడు? సంతాపడతా. అయ్యో తెలియక చేస్తున్నారు, వీళ్ళు తెలియక చేస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదు, గుర్తించడం లేదు. మనకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనలో ఉన్నది మనం గుర్తించలేమన్నంతటి జ్ఞానం మనకు లేదు. ఆ 38 ఏండ్ల రోగం నుండి రోగగ్రస్తు కూడా యేసు ప్రభుని ఏం చేయలేదండి? గుర్తించలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఇంతగా నడిపించిన దేవుడిని కూడా ఏం చేయలేదంటే వీళ్ళు గుర్తించలేదు. ఇంతగా ప్రేమించిన దేవుడు మాకున్నాడు, విజయాలు కలుగు చేసి శత్రువుల చేతిలో చిక్కుకొనకుండా మన కుటుంబాలను కాపాడి మనకు ఉన్నతమైన స్థలాలు ఆయన ఇవ్వగలడనేటువంటి స్థిర విశ్వాసం వారిలో లేదు. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నా దేవుడు ఒక మంచి స్థలాన్ని ఇవ్వగలడు, నాకు నా దేవుడు ఒక మంచి స్థితిని ఇవ్వగలడు, నా దేవుడు నా పరిస్థితిని మార్చగలడు, నా దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, నా దేవుడు నాకు శాంతిని ఇవ్వగలడు, నెమ్మదిని ఇవ్వగలడు, ప్రశాంతతని ఇవ్వగలడు, నా నిట్టూర్పులు వింటున్నాడు, నా హృదయ వేదనను చూస్తున్నాడు, నా గుండె రోదనను కూడా ఆయన గమనిస్తున్నాడనే స్పృహ నీలో ఉంటే ఖచ్చితంగా నీ రోదన, నీ వేదన, నీ బాధ, నీ నిట్టూర్పు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే వారికి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక న్యాయాధిపతిని దేవుడు ఏం చేస్తున్నాడండి? వారి మధ్యలోనికి పుట్టిస్తాడు. ఉండడు, దేవుడు ఏం చేస్తాడండి?
పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. రాబో వారముల్లో ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడో చూద్దాం. న్యాయాధిపతి యేసయ్యా,